నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఓఎన్జీసీ నష్టపరిహారానికి అర్హులైన మత్స్యకారులందరికీ కంపెనీ వారు అమౌంట్ జమ చేయాలని ఆర్ఏఓ మునిస్వామి, మత్స్యశాఖాధికారి దడాల గొంతయ్య నేతృత్వంలో కాకినాడలోని ఓఎన్జీసీ ఈడీ రత్నేష్ కుమార్ కి పుదుచ్చేరి గవర్నర్ ప్రభుత్వం నుండి ఆమోదం పొందిన పత్రాలను అధికారులకు అందజేసిన మల్లాడి కృష్ణారావు. ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా దాట్ల సుబ్బరాజును ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు. పోలవరం మండలం కేసనకుర్రులో క్షత్రియ కళ్యాణ మండపంలో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమం. పోలవరం మండల వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర పురస్కారాలు అందజేసిన ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్. ఓఎన్జీసీ నష్టపరిహారం జాబితాలో 5,462 మంది మత్స్యకారులలో 173 మంది కార్మిక శాఖలో నమోదు అయినందుకు వారిని తొలగించడం జరిగిందని తెలిపిన అధికారులు. ఓఎన్జీసీ నష్టపరిహారం జాబితాలో 5,462 మంది మత్స్యకారులలో 173 మంది కార్మిక శాఖలో నమోదు అయినందుకు వారిని తొలగించడం జరిగిందని అధికారులు చెప్పగా, వారు యాక్టివ్ మత్స్యకారులుగా వారికి అన్ని ఆధారాలు ఉన్నాయని, వారికి ఓఎన్జీసీ నష్టపరిహారం అందే వరకు వారికి సంఘం కానీ నేను కానీ తోడుగా ఉంటానని, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకుండా ప్రతి అభ్యర్థికి న్యాయం జరిగేలా చేస్తానని చెప్పిన మల్లాడి కృష్ణారావు. కూడా చేసుకుంటే వారితో పాటుగా మనం చేద్దాం. మీ 173 మందికి మన నాయకులు కానీ సంఘం కానీ ఇప్పటి వరకు 4 సంవత్సరాల 1 నెల 23 రోజుల నుంచి ఎలాగైతే నిలబడ్డామో మీకు కూడా అనాపరిశలతో వచ్చే వరకు కూడా ఇటు ప్రభుత్వం కానీ అలాగే లీగల్ కానీ రెండాటిలో మీకు విజయం సాధించే వరకు మేము నిలబడతామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, అవతల డబ్బులు అన్నది మీ బాధ ఉండొచ్చు, బాధని అర్థం చేసుకునేవాడే తప్ప ఇక్కడికి అయిపోయింది వదిలేసేవాడిని మాత్రం కాదు. లాస్ట్ మినిట్ వరకు దాన్ని ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి మీ 173 మందికి ఎంత ఒత్తిడి తీసుకురావాలో ప్రభుత్వాన్ని, ఇక్కడికి వచ్చే మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అధికారులు కానీ ఎంత ఒత్తిడి తీసుకురావాలో మనకున్న లీగల్ గా అయితే 100%. అది సంఘం పేరే కానీ ఒక కేసు వెళ్ళిపోదాం, ఇండివిజువల్ గా కలిపి ఒక కేసుకి వెళ్ళిపోదాం. ఆ కేసుకి వెళ్ళి ఒక పక్కనేమో ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ప్రభుత్వం రీఎంక్వైరీ చేయమంది కాబట్టి ఇస్తుంది 15 రోజులు చూస్తాం, లేదంటే లీగల్ గా కూడా మనం వెళ్ళి ఆ 173 మందికి కూడా తీసుకొద్దామని చెప్పేసి తెలియజేస్తూ, ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడంపై తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు టేకుముడి లక్ష్మణరావు అధ్యక్షతన తాళ్లరేవు మండల పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది. మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొని ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న దాట్ల సుబ్బరాజును జనసేన తెలుగుదేశం పార్టీలు కలిసికట్టుగా పనిచేసి అధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. మన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ టికెట్లు ప్రకటించడం జరిగింది. ఆ టికెట్ల విషయంలో చంద్రబాబు నాయుడు గారు మన ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించి దాట్ల బుచ్చిబాబు గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయనకి అభినందనలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి కూడా అభినందనలు, ఆ విధంగా దాట్ల బుచ్చిబాబు గారికి కూడా అభినందనలు చేసి ఫోన్లో మాట్లాడడం కూడా జరిగింది. చాలా సంతోషం. అత్యధిక మెజార్టీతో ఆయన నెగ్గి మంత్రి అవ్వాలని మనసా వాచా కోరుకుంటూ మంచి అవకాశం మా అందరికీ కూడా వచ్చింది. చాలా సంతోషం. మేమంతా కూడా కష్టపడి ఆయన విజయానికి కూడా తోడ్పడతాం. చాలా సంతోషం. ఓఎన్జీసీ నష్టపరిహారానికి అర్హులైన మత్స్యకారులు అందరికీ కంపెనీ వారు అమౌంట్ జమ చేయాలని పుదుచ్చేరి ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్ కాపీ కాకినాడ ఓఎన్జీసీ ఆఫీసర్కి పట్టుకుని వెళ్లి డీడీకి ఇవ్వటం జరుగుతుందని, వారికి ఈ అమౌంట్ సోమవారం ప్రభుత్వం అకౌంట్లో జమ చేయాలని కోరటం జరుగుతోందని తెలియజేసిన మల్లాడి కృష్ణారావు.
ఓఎన్జీసీ నష్టపరిహారానికి అర్హులైన మత్స్యకారులు అందరికీ కంపెనీ వారు అమౌంట్ జమ చేయాలని పుదుచ్చేరి ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్ కాపీ కాకినాడ ఓఎన్జీసీ ఆఫీస్కి పట్టుకుని వెళ్లి డీడీకి ఇవ్వటం జరుగుతుందని, వారికి ఈ అమౌంట్ సోమవారం ప్రభుత్వం అకౌంట్లో జమ చేయాలని కోరటం జరుగుతుందని మల్లాడి కృష్ణారావు తెలియజేశారు. ఒకవేళ ప్రభుత్వం ఖాతాలో సోమవారం నాటికి అమౌంట్ జమ చేసిన ఎడల 2-3 రోజుల్లోనే పుదుచ్చేరి ప్రభుత్వం నుంచి ప్రతి లబ్ధిదారుని అకౌంట్లోకి నేరుగా పడే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రితో మినిస్టర్తో మాట్లాడటం జరిగిందని మల్లాడి కృష్ణారావు తెలియజేశారు. మనం మీరు రాపోయినా నేను లేకపోయినా కానీ పర్వాలేదు, పాండిచేరి ఎందుకంటే డేట్ కానీ వచ్చిందా మళ్ళీ ఒక్క పైసా మళ్ళీ 3 నెలల వరకు మనకు పడదు. కాబట్టి మీరు స్పీడ్ గా మనం తీసుకెళ్లి వేస్తే మీరు సెక్రటరీ, డైరెక్టర్, ఫిషరీస్ సెక్రటరీ, డైరెక్టర్, ఫిషరీస్ మినిస్టర్ నలుగురు రండి, మేము గ్రాండ్ గా ఆ ఫంక్షన్ అంతా చాలా గ్రాండ్ గానే చేస్తాం అని చెప్పున్నాం. అది కానీ ఒక రోజు కానీ రేపు వచ్చేస్తుంది, ఈవేళ రేపు అక్కడికి వచ్చేటప్పుడు కనుకుంటే అక్కడి నుంచే మీరు బటన్ నొక్కేస్తే వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడిపోతాయని చెప్పేసి కూడా నిన్న సీఎం గారితో మాట్లాడిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. 173 మందిది కానీ 311 మంది కానీ 892 మంది కానీ విపరీతమైన సంఘం కానీ మేము కానీ ప్రయత్నం చేయడంతో ఇక్కడ వరకు లాక్కరాగలిగాం. మీ 173 మందిది కూడా మేము వదలం. దాన్ని ఏ విధంగా తీసుకురావాలో ఒక పక్కనేమో గవర్నమెంట్ కి వేళ పంపించి లీగల్ గా కావాల్సిన కాగితాలన్నీ కూడా మనం రెడీ చేసుకున్నాం. కొంచెం ఈ డేట్ ముందు ఈ రీఎంక్వైరీ చేయించేలాగా ఆ డేట్ అయిన తర్వాతకి ఆ డబ్బులు పడేలాగా చేయడానికి మనం 24 నెలలకి 28/1/2022 నుంచి 28/1/2024 వరకు మనం ఇవాళ లెటర్ పట్టరావడం జరిగింది. ఒక మనిషికి 2,76,000 రూపాయలు 24 నెలలకి. దాని తర్వాత ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే కూడా ఉంటుంది. 3 నెలలు కానీ ఒప్పుకున్నారు కానీ వాళ్ళ పని 3 నెలలకి జరగదాలి, ఇంకా 2 నెలలు ఎక్స్ట్రా వస్తుంది, ఇంకొక 5 నెలలు. ఇప్పుడు 24 నెలలకి డబ్బులు కావాలి, రెడీగా లేవన్నారు. 15 నెలలకే డబ్బులు అన్నారు. 15 నెలలకి డబ్బులు ఇచ్చి ఇందులో 9 నెలలు ప్లస్ ఇప్పుడు ఏప్రిల్, ఫిబ్రవరి నుంచి ఎన్ని నెలలు అయితే వస్తుందో అది ఆఫ్టర్ ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత ఏసీ లాగా ఆ రోజు మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. అదే విధంగా మనం మాట్లాడి చేయడానికి నిర్ణయం అన్నది. మీరు మిగతా వాళ్ళకి వచ్చినప్పుడు ఇంతమంది రానప్పుడు మీకు కాదు, మాకు ఇన్ని సంవత్సరాలుగా ఈ ఫైల్ మొదలుపెట్టి ఎప్పుడు మొదలు పెట్టాం? 2020 జనవరి 3 అంటే వేళకి ఎన్ని అయింది? 49 నెలల 15 రోజులు 16 రోజులు అయింది. 49 నెలల 16 రోజులు అయింది. ఈవేళ మనకి ఆ ఫైలు తీసుకున్న నిర్ణయం ఓఎన్జీసీ వాళ్ళు మార్బలయ్య ఈడీ వచ్చి సంతకం పెట్టి ఇటు గవర్నమెంట్ సంతకం పెట్టింది. ఈ విధంగా ఇద్దామని సంతకం పెట్టి ఎంఓ సైన్ చేసింది. ఆ డేటు జనవరి 3, 2020. అంటే 21 సంవత్సరం, 22 సంవత్సరం, 23 సంవత్సరం, 4 సంవత్సరాల నెల 16 రోజులు 17 రోజులు అయింది. ఇవాళ తారీఖు 24 అయితే 21 రోజు అయింది. 4 సంవత్సరాల 1 నెల 21 రోజు అయింది. 1 రోజు అయింది. అందుకని ఇన్ని సంవత్సరాల నుంచి వారు 3,353కే ఇస్తారని కొన్ని మంది గొర్రెలు తెలియక అది ఒప్పేసుకోండి అని చెప్తున్నారు. అరే 173 మందికే వాళ్ళ డబ్బులు రాలేదంటే ఆడెంత బాధపడుతున్నాడు, మనం ఎంత బాధపడుతున్నాడు ఉంటే 5,462 పేర్లలో 3,353 పేర్లకి ఇస్తే మిగతా వాడికి ఎవరికి సమాధానం చెప్పగలరా? మళ్ళీ నిన్న కంప్లైంట్ స్టార్ట్ అయ్యాయి. మొన్నటి వరకు అక్కడ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు కదా, ఆల్లో ఒకడు వచ్చి ఇదంతా బోగస్, ఇది 892 పేర్లు 70% బోగస్, దీని మీద రీఎంక్వైరీ చేయండి, డబ్బు ఆపండి అని చెప్పేసి మొన్న చేసిన వాడు నేను వచ్చి అడ్మినిస్ట్రేటర్ కి గొంతికి కంప్లైంట్ ఇచ్చారు, గవర్నర్ కి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇది ఆల్రెడీ తెచ్చేసాడు, ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2వ ఫైల్ అయ్యేటప్పటికి బ్రేక్ వేయాలి. సావిత్రి రోడ్డు నిన్న ఆ సంతకం పెట్టి ఇచ్చాడు. మీకు కాపీ మరి ఇచ్చుకోవచ్చు. నిన్న పట్టుకెళ్ళి ఆడు మొన్న ఉన్నాడు, ఆ ప్రతి ఒక్కరికి ఇచ్చారు అన్నాడు. ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ఉంటుంది, గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఇవ్వడానికి ఉంటుంది. ఆ నామ్స్ ఉన్నవాడే 170 మంది ఆగిపోతున్నారు. 6,686కి 60 దాటేసిన వాళ్ళకో ఈ విధంగా నాకు లేదు కదా. అది ఉద్దేశం ఏంటి? కొన్ని పార్టీలు ఏమో మొదలయ్యాయి, గవర్నర్ సంతకం పెట్టకపోవడానికి 5 రోజులకి అదే కారణం. కంప్లైంట్ మీద కంప్లైంట్, సిఎస్ కొత్తడు వచ్చాడు, మళ్ళీ ఇతర కంప్లైంట్ మీద కంప్లైంట్. చీఫ్ సెక్రటరీ 2 రోజులు తీసుకున్నాడు రిటర్న్ ఫైలు 2 రోజులు తీసుకున్నాడు సంతకం పెట్టడానికి. నిన్న సీఎం గారు 9 గంటలకి ఫోన్ చేసి సార్ ఇది పొజిషన్ ఫోన్లో మాట్లాడిన తర్వాత నిన్న 10 గంటలకి సైన్ చేసి ఇచ్చారు.
నేను వెళ్ళి చీఫ్ సెక్రటరీ ఆఫీస్లో ఆ కాగితం తీసుకుని ఆ ఫైల్ తీసుకుని సెక్రటరీ దగ్గరికి వెళ్ళి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకుని మళ్ళీ సీఎం దగ్గరికి వచ్చి మినిస్టర్ దగ్గరికి వచ్చి ఆ ఒరిజినల్ లెటర్ ఒరిజినల్ ఫైలు నేను తీసుకుని బయలుదేరడం జరిగింది. ఇది ఉన్న పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు ఫైట్ చేశారు కదా, ఇవాళ పొలిటికల్ పార్టీలు ఇక్కడ ఎమ్మెల్యే వీళ్ళందరూ అన్నారు కదా, ఇది వస్తుంటే చాలా బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, సీఎంని ఎప్పుడు కలిశాడు? సీఎంని వేళకి అతను కలిసి 20 రోజులు అయింది. అప్పుడేమో గడ్డంతో ఉన్నాడు, ఆ బిడ్డేమో నిన్న కలిసినట్టు మొన్న కలిసినట్టు, ఇక్కడేమో వెళ్ళిపోయి నేను సీఎం మాట్లాడాం కదా, ఫైల్ వచ్చేసిన తర్వాత మీరు చూస్తానే ఉన్నారు. అందులో ఆ ఫైల్ గవర్నర్ దగ్గర నుంచి ఫైల్ రావడం, మినిస్టర్ డైరెక్టర్ సెక్రటరీ నేను ఉండి ఫైల్ రావడం ఇచ్చేసాం. దానికి ఒక 3 గంటల తర్వాత వెళ్ళి షాల్ వేసినట్టు అదే ఫోటో, షాల్ వేయడం కరెక్టే. అది పక్కన పెట్టేది చూసే ఫోటో, అది ఎప్పుడు ఫోటో, అది మీరు కరెక్ట్ గానే పెట్టారు. గడ్డం ఒక గంటలో వచ్చేస్తుంది బాబు నీకు, ఇప్పుడేమో గడ్డం లేదు వేళ నీకు ఆ గడ్డంతో ఉన్నామని గవర్నర్ కలిసినే పెట్టారు. గవర్నర్ కలలేదు, ఇప్పుడు గవర్నరే కలలేదు. నేను గవర్నర్ ఆఫీస్ ఫోన్ చేశాను, ఎమ్మెల్యే గానే మనం వచ్చాడు, సార్ రాలేదు. మనం 3 సార్లు కలిసింది, ఏ టైంలో కలిసాం ఏంటన్నది. ఇది ఇంత అబద్ధం చెప్పేవాడిని, ఇంత బోగస్ చెప్పేవాడిని చూడలేదు. యానంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు చేశారు కానీ ఇంత అబద్ధాలు ఆడేవాడిని ఎవరు కూడా చూడలేదు. అరే సిగ్గుండవరా, నేను మనస్సాక్షి నేను ఆఫ్ చేస్తున్నాను, అతను ముందుకు వెళ్తున్నాడు, నేను ఎన్ని అడ్డంకులు వేసినా అని చెప్పేసి అనుకోకుండా నేను చేస్తున్నానని చెప్పేసి నువ్వు కలందే కలిసినట్టుగా. అప్పుడేమో ఎమ్మెల్యే ఫండ్స్ కి ఇక్కడ ఏఈ లేకపోవడం వల్ల పనులు ఆగిపోయి సాగు ఇచ్చాడు, అదని కూడా ఓరం చేసేది మాట్లాడలేదు. ఆ గడ్డతో ఫోటోలు కూడా ఆ పేపర్ ఇస్తున్నాడు చూసారా, ఆ పేపర్ కాపీ తీసుకున్నాం సీఎం ఆఫీస్ లో. ఎమ్మెల్యే ఫండ్ కి ఏఈ లేకపోవడం వల్ల నా పనులు అవ్వట్లేదు అని చెప్పేసి ఇచ్చాడు. ఇది ఇంతటి రాజేశ్వరరావుని చూసాం, ఎవరినో చూసా కానీ ఇంతటి పశ్చాబద్ధాలు అడుగుండి ఎవరిని చూడలేదు. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ అక్కడ ఓఎన్జీసీ రావడానికి ప్రయత్నం చేస్తాడు. మరి ఎక్కడ ఉన్నాడో అక్కడ ఉన్నాడో తెలియదు, పాండిచేరిలో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో తెలీదు. అయినా కానీ నేను వెళ్తే ఆఫీసర్ని అందరూ తీసుకెళ్లి ఈ కాగితాలు ఎక్కడ వస్తాయి, అది ఇది తీసుకెళ్లి ఆడిచ్చినట్టుగా పెడతాడు. ఈ ఒరిజినల్ గా ఈ లిస్టు మొత్తం ఇది 5289 మంది లిస్ట్, ఇది అందరూ సంతకాలు పెట్టిన లిస్టు. అలాగే ఈ కవరింగ్ లెటర్ ఏమో ఒరిజినల్ లెటర్, 2 అడ్మినిస్ట్రేటర్ కానీ ఆ ఓఎన్జీసీ డైరెక్టర్ కానీ అందరికి ఒరిజినల్ లెటర్. ఇది మనం పెట్టాడు, మనం ఇచ్చే పెడతాం కదా, వాళ్ళకి రెడీగా పెట్టుకుని ఉంటారు. అది అందులో కొన్ని గొర్రెలు కలిసి ఈ విధంగా అనుకుంటున్నాయి. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు అఖిలపక్షం అని ఉన్నది కదా, మరి అఖిలపక్షంలో మొన్న ఫిషర్మెన్కి న్యాయం చేయాలని అడిగినప్పుడు నిన్న అడ్మినిస్ట్రేటర్ కి మీరు ఇది బోగస్ 892 93 పేర్లను రాశారు. 92 అనేది కూడా వాళ్ళ ఫిగర్ కూడా తెలియలేదు. ఇందులో 70% ఆంధ్రాలో తీసుకున్న వాళ్ళు 358 మందిని తీసేయడం జరిగిందిరా, నీకు తెలియదురా. అక్కడ లిస్ట్ పట్టుకొచ్చాం డూప్లికేషన్లు. మొన్న మీటింగ్ లో చెప్పాను కదా, చనిపోయిన కుటుంబాలు 305. ఇటు ఇక్కడ అక్కడ అప్లై చేసి ఇక్కడ రావట్లేదని అక్కడికి వెళ్ళిపోయినాడు, ఇక్కడ ఉన్నాడు కానీ ఆంధ్రలో తీసుకున్నాడు 358 మంది. అవన్నీ తొలగించే నువ్వు ఈ కమ్యూనిటీకో మంచి చేయాలనుకున్నప్పుడు ఈ బోగస్ అనే నువ్వు గవర్నర్ కంప్లైంట్ ఇస్తున్నావంటే దానికి అర్థం ఏంటి? ఆ కంప్లైంట్ ఇచ్చిన కాగితం అంతా ఆ గ్రామాలకి ఒక్కొక్కటి మీకు ఇస్తాను, దానికి గ్రామాలకు పంపించండి. ఎటువంటి వాళ్ళు ఏంటో, ఎందుకు చేస్తున్నారు, వీళ్ళకి వెనకాల ఎవరి బ్యాక్గ్రౌండ్ ఏంటో అన్నది. తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామదేవత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ప్రథమ వార్షికోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామదేవత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ప్రథమ వార్షికోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో గ్రామానికి చెందిన మహిళా భక్తులు కలశాలతో జమ్మిచెట్టు సెంటర్లోని దుర్గాదేవి ఆలయం నుండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అమ్మవారి అభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తరలివచ్చిన గ్రామ ఆడపడుచులు కోడళ్లకు అమ్మవారి పసుపు కుంకుమ జాకెట్లను అందజేశారు. అనంతరం భారీ స్థాయిలో అన్న సమారాధనను నిర్వహించారు. భక్తులు పాల్గొని అమ్మవారి దివ్య ప్రసాదం స్వీకరించి దివ్యమైన ఆశీస్సులను పొందారు. ఓం అమృతాయై నమః, ఓం దేవతాయై నమః, ఓం రమాధనాయై నమః, అగ్నియై నమః, ఓం చంద్రాయై నమః, ఓం చంద్ర సహోదర్యై నమః, ఓం సముద్రతనయాయై
అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః ఓం రమాధనాయై నమః అగ్నియై నమః ఓం ప్రసాద ఓం చంద్రాయై నమః ఓం చంద్ర సహోదర్యై నమః. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేయాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అన్నారు. పోలవరం మండలం కేసనకుర్రుపాలెంలో క్షత్రియ కళ్యాణ మండపంలో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పోలవరం మండల వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలు అందజేశారు. అనంతరం వాలంటీర్లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా టైంలో వాలంటీర్లు చేసిన సేవ వెలకట్టలేనిదని కొనియాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకు అందజేసిన ఘనత వాలంటీర్లకే దక్కిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పిన్నవరాజు వెంకటపతిరాజు, ఎంపీపీ మోర్తారాణి మిరియం జ్యోతి, జడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు, సొసైటీ చైర్మన్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు. సుధాకర్ రత్న గుర్తుంది. అలాగే రవి నాయకులు కూడా వేదిక మీద రావాల్సింది కోరుకుంటున్నాం. నాయకులు పార్టీలో ఎదురుగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ వాలంటీర్ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థని ప్రవేశపెట్టి మరి పేద ప్రజలకి సేవ అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత కృషి చేశారో మీ అందరికీ తెలుసు. గతంలో ఏది కావాలన్నా ఈరోజు అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి. ఈరోజు అధికారులు ప్రమేయం లేకుండా వాళ్ళకి అర్హతను బట్టి వాళ్ళకి ఏది కావాలో వాళ్ళకి అందిస్తూ ఈరోజు మీరు ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది. మరి ఈరోజు మనం ఒక నెల 2 నెలల్లోనే ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం. ఈరోజు మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే వాలంటీర్స్ అంటే ఈరోజు సేవ చేసే ఒక వారధులుగా మిమ్మల్ని అందరినీ కూడా ఆయన చేసుకోవడం జరిగింది. ఈరోజు మేము అంటే వేదిక మీద ఉన్న ప్రతి నాయకుడు కూడా, ఈ రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితులు ఈరోజు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఈరోజు అవినీతికి తావు లేకుండా ఎవరి ఒక వారధిలాగా ఉండటం అనేది మరి అది మీకు చేసిన సేవలో గుర్తింపుగా ఈరోజు మరి గత 3 సంవత్సరాల నుంచి కూడా మనం ఈ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి మీకు గౌరవం ఇవ్వాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి మీరు అందరూ కూడా మీ ఎలా చేస్తున్నారు ఏంటనేది ప్రతి ఇంటికి మీరు వెళ్తారు కాబట్టి మన యొక్క జగనన్న సంక్షేమ పథకాలన్నీ కూడా మీ ఉన్న పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా
మీరు చేయవలసిన బాధ్యత. జగనన్న లాంటి ముఖ్యమంత్రి ఉంటేనే ఈ పేదరికం అనేది పోతుంది, ఈ సంక్షేమం అనేది ఉంటుందని చెప్పేసి మీరు గట్టిగా చెప్పాలి. మరి జనసేన కానీ తెలుగుదేశం కానీ మన వాలంటరీ వ్యవస్థ గురించి చాలా నిజంగా మాట్లాడిన సందర్భాలు చాలా చూసాం. ఈవేళ మళ్ళీ అదే వాలంటీర్ వ్యవస్థని మేము ఉంచుతాం, మేము అలా మాట్లాడలేదని చెప్తున్నారు. మరి ఆ మాటల వాళ్ళు విజ్ఞతగా మనం వదిలేద్దాం. మరి మీరు మాత్రం మాతో పాటు మీరు కూడా కష్టపడాలని మరి రాబోయే రోజుల్లో మరి మన శాసన జగన్ గారు ఏది చెప్తే నిమిషాలు ప్రాణాలు కూడా తెగించి మీరు వర్క్ చేశారు. ఎప్పుడు కోవిడ్ టైంలో కదా, కోవిడ్ టైంలో నిజంగా మీ అందరూ కూడా మీ ఆరోగ్యాలు కూడా పక్కన పెట్టి ఆ రోజు జగన్ మీకు ఇచ్చిన అవకాశం ఏదైతే ఉందో 10 మందికి సేవ చేయాలని ఏదైతే ఆయన మీకు ఏదైతే ఆదేశించారో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ అద్భుతంగా మీరు అందరూ పనిచేసి ఇవాళ ప్రభుత్వానికి గొప్ప పేరు వచ్చే విధంగా మీరందరూ కూడా పనిచేశారు. ఇవాళ ప్రతిపక్షాలు మాట్లాడతాయి, జగన్మోహన్ రెడ్డి గారు రేపు వచ్చే రోజుల్లో పార్టీ రాదు ఇంకోటి పిచ్చోళ్ళారా, ఒక్క వాలంటీర్ని పిలిచి ఆ 50 ఏళ్ల పరిధిలో నువ్వు ఇచ్చిన మంచి ఈ 5 సంవత్సరాల్లో చేసిన మంచికి ప్రభుత్వానికి ఎంతమంది అనుకూలంగా ఉన్నారంటే ఒక్క వాలంటీర్ చాలు సమాధానం. అవునా కదా? మీరందరూ చూడండి, మీరు ఏదైతే మీకు ఇచ్చిన బాధ్యతలు ఆ 50 కుటుంబాలకి మేలు చేయాలని, ప్రభుత్వం నుంచి చేయాల్సిన మంచి చేయాలని మీకు ఏదైతే బాధ్యతలు ఇచ్చారో ఆ 50 ఏళ్లలో మీరు చూస్తే తెలిసిపోతుంది. ఆ 50 ఏళ్లతో మీకు చాలా సంబంధాలు. అంటే నాకు తెలిసి ఆ 50 ఏళ్లలో మీరొక బిడ్డలాగే, అంతే కదా, ఒక కూతురులాగో, ఒక కొడుకులాగో, ఒక మనవరాలాగో, ఒక మనవడిలాగో అత్యంత సన్నిహితం అయిపోయారు మీరు. ఎందుకంటే వాళ్ళ కొడుకు గుర్తొస్తాడో లేదో తెలియదు, కానీ వాళ్ళకి అవసరం వస్తే మొదటిగా గుర్తొచ్చేది ఎవరు? వాలంటీర్ గుర్తొస్తారు. ఏదైనా సరే పెన్షన్ లేట్ వచ్చినా సరే నాకు అది రాలేదని చెప్పి ఇవాళ ఏదైనా కానివ్వండి ప్రతి అవసరానికి కూడా ఇవాళ వాలంటీరే గుర్తొచ్చే పరిస్థితి అంత దగ్గర అయిపోయింది. మీరు అందరూ కూడా మీకు తెలిసిపోదు, మా నాయకుడు చెప్పలేడు, కానీ ఆ 50 కుటుంబాల్లో మనకు ఎంతమంది అనుకూలంగా ఉన్నారని మీరు చెప్పేటారు కదా. అనుకూలంగా ఉన్నారా లేదా ప్రజలు చెప్పాలి కనుక డెఫినెట్ కదా. ఒకసారి చేయకపోతే అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరైతే. తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవారికి పంపిన చంద్రారావు విష్ణుమూర్తి దంపతులచే పాలాభిషేకం నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవారికి పంపిన చంద్రారావు లక్ష్మి, విష్ణుమూర్తి, లక్ష్మి కుటుంబ సభ్యులచే పాలాభిషేకం నిర్వహించారు. ఈ పుణ్య కార్యక్రమంలో గ్రామస్తులు సత్యనారాయణ, ఉంగరాల బూరిబాబు, అందే కాశీ, దున్న సింహాద్రమ్మ, భవానీ తదితరులు భక్తులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని కోరికలు చెప్పుకునేటటువంటి భక్తులకు ಎಲ್ಲರಿಗೂ కూడా ఈనాడు ఈ ముత్యాలమ్మవారి యొక్క శక్తి చైతన్యం వల్ల, నక్షత్ర శక్తి వల్ల సంపూర్ణమైనటువంటి సిద్ధి కలుగుతుంది. గ్రామం అంతా సుభిక్షంగా ఉంటుంది. ఆదిలో పోలేకుర్తి మల్లవరం అని పేరు. రెవెన్యూ రికార్డులో కూడా మనం స్వాతంత్రం ముందు, ఇండిపెండెన్స్ ముందే పోలేకుర్తే మల్లవరం ఏళ్ళే స్వామి, మల్లవరం తర్వాత ఏర్పడింది. కానీ మన పూర్వంలో ఉండేటువంటి ఇక్కడ ప్రజలు మల్లవరం ముత్యాలమ్మ అని పెట్టి స్వామివారికి మగా నక్షత్రం రోజు కళ్యాణం వచ్చేలాగా ఏర్పాటు చేశారు 400 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి ఊరు వృద్ధి ఈవేళ పోలేకూరు మామూలుగా మల్లవరం మెయిన్ అయింది. అంత అమ్మవారిదే. రాయల్ రిక్రియేషనల్ సొసైటీ నిర్వహిస్తున్న పేకాట క్లబ్లకు ఫైర్ సేఫ్టీ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని కంప్లైంట్ ఇవ్వగా పుదుచ్చేరి నుంచి ఫైర్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు వచ్చి పేకాట క్లబ్బుల్లో ఫైర్ సేఫ్టీ విభాగాన్ని తనిఖీ చేశారు. రాయల్ రిక్రియేషనల్ సొసైటీ నిర్వహిస్తున్న పేకాట క్లబ్కు ఫైర్ సేఫ్టీ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని కంప్లైంట్ ఇవ్వగా నేడు పుదుచ్చేరి నుంచి ఫైర్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు వచ్చి పేకాట క్లబ్లో ఫైర్ సేఫ్టీ విభాగాన్ని తనిఖీ చేయనున్నారు. ఈ ఫైర్ సేఫ్టీ తనిఖీలో తప్పుడు అనుమతులు పొంది క్లబ్ని నడుపుతూ ఉంటే వారి లైసెన్స్ పూర్తిగా రద్దు చేయడం జరుగుతుందని, దీనికి సహకరించిన అధికారుల మీద తక్షణమే యాక్షన్ తీసుకుంటారని మల్లాడి కృష్ణారావు తెలియజేశారు. ఫైర్ సర్వీస్ ఇచ్చిన ఎన్ఓసిని వాడు క్యాన్సిల్ చేసే పరిస్థితి వస్తుంది. కమిషనర్ ఏది ఇస్తే ఆడు సస్పెండ్ అయ్యాడు, లేదా ఇతను సస్పెండ్ చేస్తున్నారు నేను సీఎం గారు.
డిపార్ట్మెంట్ సెక్రటరీని అందరూ ఎదుర్కొంటానే. ఈ రోజు వాళ్ళు బయటకు వచ్చి అక్కడ ఏ విధంగా ఫైర్ సర్వీస్ రాకుండా నువ్వు ఎవరి ఇంప్లూయెన్స్ ఉపయోగించి ఇచ్చేసావు, నువ్వు సోమవారం కల్లా రిపోర్ట్ సబ్మిట్ చేయకపోతే నువ్వు సస్పెండ్ అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఇవాళ ఫైర్ ఆఫీసర్ టాప్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ రోజు వస్తున్నారు. నేను ఆల్రెడీ స్కై కెమెరాతో నేను తీసి పెట్టాను. వాళ్ళు ఉన్న బిల్డింగ్లే ఎన్ని ఉన్నాయని చెప్పలేకపోయారు. ఇదిగో 3 బిల్డింగ్లు ఉన్నాయి. దానికి ఉన్న డిస్టెన్స్ ఇంత డిస్టెన్స్ ఉండాలి, డిస్టెన్స్ లేదు. 550 మంది అందులో సిట్టింగ్, 142 టేబుల్, ఇన్ని 12 ల్యాబ్స్ ఉన్నా కానీ ల్యాండ్ కన్వర్షన్ అవ్వలేదు, టౌన్ ప్లానింగ్ అప్రూవల్ లేదు. పోలీస్ ఏమో ఎన్ఓసి లేనప్పుడు నువ్వు ఎలాగ ఇచ్చావు? నీకు డేట్ లో ఫలానా డేట్ లో వీడియో కాన్ఫరెన్స్ లో మేము మాట్లాడాము. ఏ డిపార్ట్మెంట్ కూడా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లో నేను, కమిషనరు, ఎస్పీ, అడ్మినిస్ట్రేటర్ ఉన్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్లకి అక్కడ కలెక్టర్ మాట్లాడారు. ఏ ఒక్క ఈ కోర్టులో నడుస్తున్నాయి కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇండివిజువల్ గా ఏ ఒక్కటి ఇవ్వకూడదు. ఏదన్నా కానీ అన్ని డిపార్ట్మెంట్లు కూర్చుని ఇది ఇవ్వాలా లేదా అనేది ఆలోచన చేసుకొని ఇవ్వాలన్నప్పుడు నువ్వు ఎందుకు ఇచ్చావని నిన్న మీటింగ్ లో రేట్ చేయడం జరిగింది. అందుకని నిన్న బయలుదేరారు, ఇవాళ వస్తున్నారు. ఇవాళ ఉండి రేపటికి వెళ్ళి సోమవారానికి సీఎంకి చేస్తారు. ఒక్కొక్కటి ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన దాన్ని క్యాన్సిల్ అయింది, ఫైర్ సర్వీస్ క్యాన్సిల్ అవుతుంది. పోలీసులేమో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. ఇది అయిన తర్వాత ఎక్కడ కూర్చున్నాం, అక్కడే రోడ్డు మీద కూర్చుంటాం. త్వరలో వచ్చేస్తుంది అది. ఏ విధంగా ఆ క్లబ్ కి 100 మీటర్ల రోడ్డు దర్యాలు తిప్పటి మొత్తం వెళ్ళేది, మొత్తం వెహికల్స్ ఏంటి అన్ని బ్లాక్ చేసేదే ఉంటుంది త్వరలో. నేను వదిలేదురా బాబు, నన్ను వదిలేండి మీరు. నేను కానీ యానాన్ని మాత్రం నేను వదలను. మీరు నన్ను వదిలేసినా కానీ ఐ డోంట్ కేర్. నేను అసలు పట్టించుకోను. అనుకున్నదే సాధించే వరకు నేను వదలను. ఎంతైనా పర్వాలేదు, నాకు ఆరోగ్యం బాగుందా లేదా అన్నది నాకు ముఖ్యం కాదు. ఈ ఊరు కావాలి, ఈ ఊరు పేదోడు కావాలి. పేదోడికి నష్టం లేకుండా చూడాలి. నన్ను నమ్ముకున్న వాడికి న్యాయం చేయాలి. ఇదే నాది. ఎక్కడ కూడా ఆగను. ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా దాట్ల సుబ్బరాజును ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను ఇరు పార్టీల అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ముమ్మిడివరం స్థానానికి సుబ్బరాజు ఎంపిక అవటం పట్ల పలువురు టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలవరం మండలం మురమళ్లలోని పార్టీ కార్యాలయంలో ఆయన కలిసి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున 94 సీట్లు ప్రకటించడం చాలా శుభ చేసుకో. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సీట్లు ప్రకటించడం జరిగింది. మరి మన పొత్తులో ధర్మంగా ఈ అడ్జస్ట్మెంట్ లో కొంత లేట్ అయింది. కేడర్లో చాలా నిరుత్సాహంగా ఉండే పరిస్థితి రాష్ట్రంలో ఉండేది. దానికి ఫుల్ స్టాప్ పెట్టి ఈ రోజు నుంచి జనసేన టీడీపీ నాయకులందరికీ కూడా ఉత్తేజాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. కాబట్టి మరి మన నియోజకవర్గం నుంచి నాకు తెలుగుదేశం పార్టీ తరఫున అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా మన నియోజకవర్గ ప్రజలు, నాయకులు ఏ కార్యక్రమం పెట్టినా అత్యధికంగా మన సక్సెస్ చేయడం వల్ల నాకు ఈరోజు ప్రజాదరణ ఉండటం వల్ల ఈ సీటు దక్కిందని నేను భావించుకుంటూ మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున నాకు నమస్కారాలు తెలియజేసుకున్నాం అందరికీ కూడా. అదేవిధంగా మనం ఏదైతే మన లక్ష్యం ఉందో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో అవినీతి పరిపాలన జరుగుతుంది, దాన్ని అంతమందించాలి, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలి, మన భావితరాల భవిష్యత్తును కాపాడాలి, మన రాష్ట్రాన్ని కాపాడాలనే ఒక మంచి దృక్పథంతో వారిద్దరూ ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి మరి తప్పనిసరిగా మన జనసేన కుటుంబ సభ్యులందరినీ, నాయకులందరినీ కూడా కలుపుకుని మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా మరి పార్టీలు భేదం లేకుండా అన్ని కూడా కలుపుకుని ఒకే మాట మీద ఈ నియోజకవర్గంలో మనం ముందుకెళ్లాలని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఒకటే శపథం చేసిన ఎటువంటి గౌరవ సభ రాను, మళ్ళీ గౌరవంగా
ముఖ్యమంత్రి గారు ఈ సభకు వస్తా అని చెప్పి ఆయన శపథం చేశారు కాబట్టి మనందరం కూడా మరి ఎలక్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మనందరం పెద్ద ఎత్తున మరి తెలుగుదేశం జనసేన పార్టీ సైనికులందరూ కూడా కలిసి తెలుగుదేశం పార్టీని అత్యంత మేరతో ముందుకెళ్లాలని చెప్పి సభగా మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014లో నాకు టీసీ సీట్ ఇచ్చారు. అదేవిధంగా 5 సంవత్సరాలు కూడా ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ లేనటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని మనం కూడా పెద్దలందరూ సహకారంతో చేశాం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ పాలకవర్గంలో మన వివేకానంద గారు ఈ నియోజకవర్గం అభివృద్ధి తప్ప మరి మిగిలిన టైంలో ఎప్పుడు కూడా అభివృద్ధి జరగలేదు. అదేవిధంగా 14-19 వరకు మనం ప్రతి గ్రామాన్ని కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేసాం. దాంట్లో భాగంగానే ప్రజలందరూ కూడా ఈసారి తెలుగుదేశం జనసేన పార్టీని దక్కించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి తెలుగుదేశం జనసేన పార్టీని అత్యధిక మెజార్టీతో దక్కించడం రాష్ట్ర వ్యాప్తంగా మన రాయలసీమ సైడ్ కూడా గతంలో 3 సీట్లు వచ్చినాయి. ఈసారి అయితే 30 సీట్ల పైన రాయలసీమలో వచ్చే పరిస్థితి మనకు ఉంది కాబట్టి మనం అత్యధిక మెజార్టీతో అసెంబ్లీని బాన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రాన్ని మన భావితరాల భవిష్యత్తు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అనేక రేపు పొద్దున 28వ తారీఖున ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసి మరి ఈ రాష్ట్రాలు ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళిద్దరూ తపనతో ఉన్నారు కాబట్టి మనందరం కూడా టీడీపీ జనసేన సైనికులు అందరూ కూడా కష్టపడి మన నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో నన్ను నగ్గిస్తామని చెప్పి ఆశిస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న నాయకులందరికీ కార్యకర్తలందరికీ మన పాత్రికేయులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. యానాం మత్స్యకారులకు ఓఎన్జీసీ సంస్థ నుండి రావాల్సిన పరిహారం తక్షణం ప్రభుత్వ ఖాతాల్లో జమ చేయాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు కోరారు. ఈ మేరకు ఆర్ఏ మునిస్వామి మత్స్యశాఖాధికారి దడాల గొంతయ్య నేతృత్వంలో కాకినాడలోని ఓఎన్జీసీ ఈడీ రత్నేష్ కుమార్తో భేటీ అయ్యారు. పుదుచ్చేరి గవర్నర్ ప్రభుత్వం నుండి ఆమోదం పొందిన పత్రాలను అధికారులకు అందజేశారు. అనంతరం వివిధ అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు. ముఖ్యంగా మల్లాడి మాట్లాడుతూ పరిహారానికి సంబంధించి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు పూర్తి చేయడంతో పాటు గవర్నర్ స్థాయి నుండి ప్రభుత్వం అన్ని అనుమతులను ప్రభుత్వం తీసుకుని ఓఎన్జీసీకి అందజేయడం జరిగిందన్నారు. వీటితో పాటు ప్రభుత్వం 5,289 మంది అర్హులైన మత్స్యకారుల జాబితాను సిద్ధం చేయడం జరిగిందని వాటిని కూడా ఓఎన్జీసీకి అందజేయడం జరిగిందన్నారు. ఇక ఆలస్యం చేయకుండా పరిహారం మొత్తం ప్రభుత్వ ఖాతాల్లో జమ చేయాలని కోరారు. పోలవరం మండల వైసీపీ అధ్యక్షులుగా 3వసారి ఎన్నికైన పిన్నమరాజు వెంకటపతిరాజును ఘనంగా సత్కరించారు. పోలవరం మండలం వైసీపీ అధ్యక్షులుగా 3వసారి ఎన్నికైన పిన్నమరాజు వెంకటపతిరాజును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, అభిమానులు వెంకటపతిరాజును శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని అభినందనలు తెలియజేశారు. తాళ్లరేవు మండలంలోని అగ్నికుల క్షత్రియ గ్రామాల ఆధ్వర్యంలో కాకినాడ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వారి జాతిపిత చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించి సీతారామపురం గుడ్డువారి తోము సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. తాళ్లరేవు మండలంలో అగ్నికుల క్షత్రియ గ్రామాల ఆధ్వర్యంలో కాకినాడ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వారి జాతిపిత చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించి సీతారామపురం గుడ్డువాని తోము సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం వాడ్రేవు వీరబాబు, వైదాడి నూకరాజు, బర్రె లక్ష్మీనారాయణ రాజులు మాట్లాడుతూ ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకుని అగ్నికుల క్షత్రియ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు ముక్తకంఠంతో నినదించారు.
పార్టీలో అందరూ చూసుకోవాలి. అలాగే భవిష్యత్తులో బాధ్యత అవన్నీ మీద ఉంది. అందుకని ఇందాక మిత్రులు చాలామంది చెప్పారు, ఈ యొక్క అఖిల భవిష్యత్తులు సామాజిక వర్గాల వారు చాలా దేవాలయాలు, స్కూళ్ళు, ఆసుపత్రులు అన్నీ నిర్మించారు. కానీ వారు పారంపర్యాలు కూడా ఎటువంటి అఖిల భవిష్యత్తుని మాట్లాడడం చాలా బాధాకరం. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలి కాబట్టి మీరు ఇప్పటికైనా అఖిల భవిష్యత్తులకి సమర్థన చెప్పాల్సిందిగా కోరుతున్నాం. చేస్తామని చెప్పేసి ఇంటిలో మా జాతికి అఖిల భవిష్యత్తులో కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి మనం చేస్తూ మీ ద్వారా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓఎన్జీసీ నష్టపరిహారానికి అర్హులైన మత్స్యకారులందరికీ కంపెనీ వారు అమౌంట్ జమ చేయాలని ఆర్ఏఓ మునిస్వామి, మత్స్యశాఖాధికారి దడాల గొంతయ్య నేతృత్వంలో కాకినాడలోని ఓఎన్జీసీ ఈడీ రత్నేష్ కుమార్కి పుదుచ్చేరి గవర్నర్ ప్రభుత్వం నుండి ఆమోదం పొందిన పత్రాలను అధికారులకు అందజేసిన మల్లాడి కృష్ణారావు. ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా దాట్ల సుబ్బరాజును ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు. పోలవరం మండలం కేసనకుర్రులో క్షత్రియ కళ్యాణ మండపంలో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమం. పోలవరం మండల వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర పురస్కారాలు అందజేసిన ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.